కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వాక్యం చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా గమనించాలి. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. ఇది మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. ధైర్యము ఎందుకు తెచ్చుకోవాలో, దేనిని బట్టి తెచ్చుకోవాలో చెప్పే ముందు, నువ్వు ధైర్యము చెడిన వాడివైతే, ధైర్యాన్ని చెడిన దానివైతే బైబిల్ ఏం చెబుతుందంటే, భయపడుట వలన ఉరి వచ్చును, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవదువు. మన జీవితంలో ఈ యొక్క యాత్రలో, ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే. అన్ని విజయాలు వస్తే మనం పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. కొన్ని ఒడిదుడుకులలోనే మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. కొన్ని కష్టాలలోనే మనం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఒక ఉన్నతమైన మంచితనాన్ని నేర్చుకుంటాం. ఎదట వ్యక్తుల యొక్క బాధలు, ఎదట వ్యక్తుల యొక్క కష్టాలు మనకు అర్థం కావాలంటే ముందు దానిని మనం కూడా రుచి చూడవలసి ఉంటుంది. చూడండి, కూరొండిన తల్లి ముందు టేస్ట్ చూసిద్దా చూడదా? హల్లెలూయా చెప్పగలరా? టేస్ట్ చూసిన తర్వాత ఇతరులకు పెట్టిద్ది, ఇంటి వారికి వడ్డించిద్ది. అది ఉప్పు ఎక్కువో తక్కువో, కారం ఎక్కువో తక్కువో ముందు టేస్ట్ చూడాలి. అలాగే మన జీవితంలో మనం ముందుకెళ్ళే కొలది రకరకాలైనటువంటి టేస్టులు చూస్తాం. కొన్ని స్వీట్లు టేస్ట్ చూస్తాం, కొన్ని చేదు అనుభవాలు కూడా రుచి చూస్తాం. ఇవన్నీ కూడా మానవ జీవితానికి అవసరం. చూడండి, ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడట. కొన్నిసార్లు మన దుడుకుతనం తగ్గించేది శ్రమలే, మన తొందరపాటును తగ్గించేది శ్రమలే. ఇంకా చెప్పనా, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మన అనుభవాలు పెంచుతాయి. మన అనుభవాన్ని బాగా పెంచేస్తాయి, మనల్ని పెద్ద మనుషులను చేసేస్తాయి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? మనల్ని పెద్ద మనుషులను చేసేస్తాయి. అర్థమైందా భాష? హల్లెలూయా. మనల్ని పెద్దోళ్ళని చేస్తాయి కొన్ని అనుభవాలు. చూడండి, బిడ్డని ఎలా కనాలో ఆ తొలిసూలు తల్లికి తెలీదు, కన్న తల్లికి తెలిసిద్ది. బిడ్డకి ఎలా స్నానం చేయించాలో తెలీదు, బిడ్డకి ఎలా ఉగ్గుపాలు పట్టాలో తెలీదు. ఈ తల్లి అన్నీ అనుభవించింది కాబట్టి ఆ తల్లి వారికి ఒక గురువుగా మారిపోయిద్ది. హల్లెలూయా. కొంచెం సౌండ్ బెటరా? కొంచెం తగ్గింది. బిగ్గరగా స్తుతి చెప్తారా? అనుభవాలు నేర్పిస్తుంది. అవును కదా? నేను ఒక పాట రాసుకున్నాను, యేసయ్య అనుభవాలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. అర్థమవుతుంది కదా? భయపడవలసిన అవసరం, ధైర్యంగా ఉంటాం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక
చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. అనుభవాలు భలే ఉంటాయి, సూపర్గా ఉంటాయి. హల్లెలూయా. గొలియాతు ఎదురుగా నిల్చున్నప్పుడు చంపేస్తానని దావీదంటే ఏ ధైర్యంతో అన్నావని అన్న కొట్టాడు. అందరూ విమర్శిస్తున్నారు. చివరికి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నువ్వు ఎలా చంపగలవురా, పిల్లవాడివి, ఎవరినైనా కొట్టావా, ఎవరి మీద యుద్ధం చేసావా, నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత అని ప్రశ్నిస్తే అతని అనుభవంలో నుంచి 2 అనుభవాలు చెప్పాడు. ఏం లేదండి, ఓసారి సింహం వస్తే నా మందలోనికి దాన్ని చీల్చి పడేశానండి. చీలవడానికి శక్తినిచ్చిన దేవుడు. ఎలుగుబంటును కూడా కొట్టి చంపేశాను. ఆ 2 నోటి నుంచి విడిపించిన నా దేవుడు ఈ మూర్ఖుడు సున్నత లేని ఫిలిష్తీయుని చంపడానికి శక్తినివ్వడా అని తన అనుభవాన్ని సౌలుతో చెప్పాడు. అవును కదా? బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? సింహం లాంటి దుర్మార్గపు స్థితి వచ్చినప్పుడు, శత్రువు నన్ను చుట్టుముట్టినప్పుడు నా దేవుడు వారి నోటి నుంచి కాపాడాడే. ఎలుగుబంటు లాంటి క్రూర మృగము నోటిలో నుంచి నన్ను కాపాడాడే నా దేవుడు. ఇది ఒక లెక్క. ఈ సున్నత లేనటువంటి వాడు ఒక లెక్క, నాకు ఈయన కూడా చంపేస్తానంటాడు. తన అనుభవాన్ని దేవుడు తన ఆపదలో ఎలా ఆదుకున్నాడో, తన బలహీనతలో ఎలా బలమిచ్చాడో తన అనుభవాన్ని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, కొంతమంది చిన్నదానికి పెద్దదానికి భలే భయపడిపోయి, ఇందాక ఒక అబ్బాయి చెబుతున్నాడు, అన్నా నిన్న నాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయానన్నాడు. ఒక యవ్వనస్తుడు. చిన్న పిల్లలు ఈ వయసులో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోవడం ఏంటి అని అడిగితే వాళ్ళ ఆవిడ చెప్పింది, అన్నయ్య కాస్తంత అప్పులు ఉన్నాయి, అప్పుల గురించి ఎక్కువగా ఆలోచించి అప్పుడప్పుడు అలా పడిపోతున్నాడు అన్నాడు. ఒరే పిచ్చోడా, అప్పు తీర్చే దేవుడు నీకు తోడున్నాడని నీకు ధైర్యం ఉందా, విశ్వాసం ఉందా? అసలు ముందు నీవు నీ భార్య పిల్లలకి నువ్వు అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. అంటే అప్పుదేముందిరా నాయన, నువ్వు బ్రతికుండాలి కదా. నీ దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడని చెప్పు, ఆయన నన్ను ముందుకు నడిపిస్తాడని ధైర్యంగా వెళ్ళు. అంతేగాని అతిగా ఆలోచించి అనారోగ్యం పాలవద్దు అని చెప్పాను. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి చెబుతున్నాను నేను, స్తోత్రం చెప్పాలి. ఇక కొంతమందికి వెంటనే చెమటలు పట్టిపోయి బీపీ డౌన్ అయిపోయి, అమ్మా 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 ఉప్పేసి మజ్జిగి అంటున్నారు. హల్లెలూయా. కాస్తంత ఒక చిన్న దుర్వార్త, ఒక చిన్న ఆపద, చిన్న ఒక ఇది పెద్ద పెద్దవి కూడా కాదు, చిన్నవే, వాళ్ళు నిన్ను అలా అన్నారంట. అనగానే అమ్మా నన్ను ఎందుకు అన్నారు, వాళ్ళు నేను ఎప్పుడైనా అన్నానా, అప్పుడే పడిపోయిద్ది. స్తోత్రం చెప్పగలరా? ఎక్కువ కంగారు పడమాక. అన్నా నాకు ధైర్యం సరిపోవటం లేదు, నా అనుకున్న వారు అందరూ దూరం అయిపోయారు. డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నేను ఎదురుపడితే డబ్బులు అడుగుతానేమోనని వెళ్ళిపోతుంటే వారి ఫీలింగ్ చూసి నాకు అర్థమైపోతుంది. చాలా కృంగిపోతున్నాను. నాకు అంటూ ఈ లోకంలో ఎవరున్నారు, నాకు ధైర్యం చెప్పేవారు కూడా లేరు. అందుకని నేను ఇలా కృంగిపోతున్నానని అనుకుంటున్నావేమో. నేను అంటాను, నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. ఎందుకు మనం ధైర్యంగా ఉండవచ్చు మన దేవుణ్ణి బట్టి? ఎందుకు మన దేవుణ్ణి బట్టి ధైర్యముగా ఉండవచ్చు?
వినండి, ఎందుకు ఎందుకు ఏ విషయములో ఎందుకు మన దేవుడైన ప్రభువును బట్టి మనము ధైర్యముగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్, ఒక సామర్థ్యము కలిగిన భర్త తనకి భర్తగా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడని ఆమె బహుధైర్యంగా ఉంటుంది. అతనికి సామర్థ్యము లేనటువంటి వాడు లేదా బలహీనుడయ్యుండి సంపాదన లేనటువంటి వాడైతే ఆ భార్య భయపడిద్ది. ఒకవేళ సామర్థ్యం కలిగిన కన్న తండ్రి ఉంటే మా నాన్న అన్నీ చూసుకుంటాడులే అని ఆ పిల్లలు బహుధైర్యముగా బ్రతికేస్తారు. హల్లెలూయా, అవును కదా. ఎందుకు? అతనుకున్న సామర్థ్యం తన పిల్లలని ధైర్యంగా నిద్రపుచ్చుద్ది. మా డాడీ ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు అనే ధైర్యాన్ని వారిలో పెంచుద్ది. ఇప్పుడు మన తండ్రి, మన భర్త, అర్థమవుతుందా? నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. కొంతమంది నేను భర్త అనగానే కొంతమందికి ఏడుపు వచ్చింది. ఎవరికంటే నాకు భర్త లేడు కదా, నా భర్త చనిపోయాడు కదా, లేదా నా భర్త విడిచిపెట్టేశాడు కదా, నేను అతనిని నమ్మాను, అతడు తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయాడు కదా అంటే నేనేమంటానంటే, ఆ భర్త విడిచిపెట్టినా, ఆ భర్త వెళ్ళిపోయినా నీ సృష్టికర్త అయిన భర్త నిన్ను విడిచిపెట్టువాడు కాదు, నీ భారాన్ని భరించేవాడు. స్తోత్రం చెప్పగలరా? ఆయన తోడు ఉంటాడు. ఒకవేళ నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేస్తే, అర్థమవుతుందా? నా అందరిలా కొంతమంది తండ్రి లేని పిల్లలకి తండ్రి తల్లి ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులతో కలిసి నడిచెళ్తున్నప్పుడు చాలా ఆశగా చూస్తారు, చాలా దుఃఖంతో చూస్తారు. మాకు కూడా మా నాన్న ఉంటే మాకు ఈ గతి పట్టుండేది కాదు, మా నాన్న ఉంటే మాకు కూడా ఫీజులు కట్టుండేవాడు, మా నాన్న ఉంటే మాకు ఇంత అండలేనటువంటి వారుగా బ్రతికుండే వాళ్ళం కాదు, మా నాన్న ఉంటే మా చుట్టుపక్కల వారు మా మీదకు గొడవలకు వచ్చేవారు కాదు అని చాలామంది వేదన చెందుతూ ఉండొచ్చు. ప్రియులరా, మీ నాన్న కంటే గొప్పవాడు, నీ యొక్క తండ్రి కంటే శక్తి గలవాడు, నీ దేవుడైన యెహోవా నీ పక్షాన ఉన్నాడని నీకు తెలుసా? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. మీరు మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మీతోనే ఉంటాడు. దూష్యని ఖడ్గమును పట్టుకొని దూతను తోడుంచే దేవుడు మనకున్నాడు.